కవితా శీర్షిక మధ్య మారుతం. రచన డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఐఏఎస్. పఠనం ప్రొఫెసర్ బాణాల శ్రీనివాసరావు. వరుసలు తీరిన గుట్టలు కదలవు, వన సమూహాలు కదిలినట్టు నటిస్తాయి. అవి నెత్తిన మోసే జెండాలను అదే పనిగా రెపరెపలాడిస్తూ ఉంటాయి. తాయిలాల మీద మోజు వాటికి పట్టదు. కొత్త నీటికి ఏ దారి తెరవవు. అవి కరుడుగట్టిన పిడులు అదే పనిగా రొమ్ము విరుస్తుంటాయి. అన్నిటికీ కాలు దువ్వుతుంటాయి. ఇదంతా సిద్ధ సైన్యం. యుద్ధం గెలవాలంటే ఇది ఏ మూలకు చాలదు. రాజులు యుద్ధం వచ్చినప్పుడల్లా సాధ్య సైన్యానికి పప్పు బెల్లాలు పంచుతుంటారు. శిబిరాలు మాధ్యమికులను చేపలుగా మార్చేస్తాయి. గాలానికున్న ఎర్రల సప్తవర్ణాలు దేవకన్యలై ఋషుల్లాంటి హక్కుదారులను వేటాడుతుంటాయి. ఋషులెంత కఠోరులో అంతా కొత్తదారుల్లో నడుస్తూ జారి పడుతుంటారు. చదివిన నీతులన్నీ ముల్లగట్టి చెప్పిన ప్రవచనాల్ని పాతరేసి అవకాశం అడుసులో అడిగేస్తారు. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. సాధ్య సైన్యం మధ్య మారుతమై ఏదో ఒక కొండగాలితో కలిసి బలవంతులను ఊరేగించే బలహీనుడుగా మారిపోతుంది. ఏదో ఒక కొండగాలితో కలిసి బలవంతులను ఊరేగించే బలహీనుడిగా మారిపోతుంది. ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షరక్షేత్రం. మన కవిత్వం మన ఛానల్.